వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి హిందూ సంఘాలు ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా చేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, తిరుమల పవిత్రతను దెబ్బతీయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయనను రాష్ట్రం నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తాను నిజాయితీపరుడైతే కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. శ్రీ 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 భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు. ఆయన మనకు తెలిసిన విషయం, ఆల్రెడీ మన పక్కనే ఉన్నటువంటి తనపల్లిలో సర్వే నెంబర్ 478 స్వర్ణముఖి పరివాహక ప్రాంతాన్ని ఒక 9 ఎకరాలు ఘనంగా కబ్జా చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని సవివరంగా దాన్ని ఎంక్వైరీ చేసి అది కబ్జాగా తేల్చింది. తేల్చిన తర్వాత అక్కడ మేము మా సాధు పరిషత్ సభ్యులతో వెళ్తే రాత్రి 9-10 గంటలకి మొత్తం ఎలాగంటే ఒక బ్రిడ్జికి అయితే ఎలాగైతే 1,00,000 ట్రక్కుల కంకర్ తోటి సిమెంట్ తోటి ఒక బెడ్ లాగా మొత్తం ఆ స్వర్ణముఖి నదిని ఒక కాలువని ఆల్మోస్ట్ సగం వరకు పూర్తి చేశాడు కంప్లీట్గా. అంటే ఇంత ఘోరమైన విషయం ఎవ్వరు కూడా ఈ భూప్రపంచం మీద చేసి ఉండరు. కబ్జాల్లో కూడా వెరైటీ కబ్జా భూమన కరుణాకర్ రెడ్డి గారిది, వారి ఫ్యామిలీ మెంబర్స్ది. అయితే ఇది ఇలా జరుగుతుండగా మీరు ఇంకొక విషయం గమనిస్తే, ఎవరైనా సరే మన సొంత ఊరికి, మన కన్న ఊరు, ఆ ఊరికి ఏదో ఒకటి మనకి తెలిసినటువంటి సహాయం చేయడమో, గుడి కట్టించడమో, బడి కట్టించడం చేస్తాడు. అయితే గౌరవనీయులైన కరుణాకర్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నందలూరు మండలం ఈదరపల్లి ఆయన సొంత ఊరు. ఈ నందలూరు మండలం ఈదరపల్లి సొంత ఊరిలో ఈయన ఎంత దుర్మార్గం అంటే 1085 అనే సర్వే నంబర్లో కొండపోరంబోకు మొత్తం కలిపి 50 ఎకరాల పొలాన్ని కబ్జా చేసి దానికి 10 అడుగులు ఎత్తున ఏదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఇప్పుడు కడుతున్నటువంటి పెద్ద బ్యారికేడ్ లాగా ఒక పెద్ద బ్యారికేడ్ కట్టాడు. ఎన్ని అడుగులండి? 10 అడుగులు ఎత్తుండేటువంటి బ్యారికేడ్. దీనిలో శ్మశానం స్థలం కూడా కలిసి ఉంది. శ్రీ 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 భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమాన కరుణాకర్ రెడ్డి అని పిలిచే కంటే రాష్ట్ర ప్రజలందరూ మాకు చాలా ఫోన్లు చేసి అంటున్నారు, ఆయన భూమాన కరుణాకర్ రెడ్డి కాదండి, భూములు కరుణాకర్ రెడ్డి అంటున్నారు. పేరు మార్చుకుంటే బాగుంటుందేమో, ఇంటి పేరు భూమాన అని పేరు పెట్టే బదులు భూములు అని 2 అక్షరాలే, ఎక్కువ తేడా ఉండదు. ఎందుకంటే ఈయన కళ్ళల్లో ఏ మంచి భూమి కనిపించినా కూడా అది నదీ ప్రవాహ ప్రాంతమా లేకపోతే కొండ ప్రాంతమా, కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ చెప్పేటట్టుగా భూమాన గారికి ఎక్కడ ఏ భూమి కనిపించినా కూడా కబ్జాకి ఆయనకి కాదేది అనర్హం అనే విధంగా మరి రాష్ట్రానికి ఒక గొప్ప మెసేజ్ ఇస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ ఓహో ఇలాంటి భూ కబ్జాలు కూడా చేయొచ్చు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారండి కరుణాకర్ రెడ్డి గారు. మీరు టీటీడీ చైర్మన్గా వ్యవహరించి ఆ చైర్మన్ పదవికి కలంకం తీసుకొచ్చారు అని మేము మీడియా ముఖంగా కూడా మేము చెప్పాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాధు పరిషత్ మీదే దాడి చేశారు. ఆ రోజు మేము సన్నాసులమని, కషాయ వాళ్ళు వీళ్ళకి ఏమి తెలుసు, దమ్ముడికి పనికిరారని, ₹1 బిళ్ళకు కూడా పనికిరారని, అది ధార్మిక సభ కాదు, గుంటనక్కలు పెట్టుకున్నటువంటి సభ అని, అందులో పాల్గొన్నవన్నీ కూడా గుంటనక్కలని, రకరకాలుగా చాలా కాషాయం మీద మీకుండేటటువంటి ఆ పవిత్ర భావాన్ని వెళ్ళగక్కి చాలా కఠోరంగా మాట్లాడారు. ఈరోజు మేము అడుగుతున్నాం కరుణాకర్ రెడ్డి గారిని, ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.